హలో అండి, అందరికీ ముందుగా వందనాలు. ఇప్పుడైతే ఈరోజు నా స్టైల్లో ఉప్మా ఎలా చేస్తున్నానో చూసేయండి. ముందైతే పోపులన్నీ తీసుకుంటున్నాను. పోపులంటే అన్నీ అందరికీ తెలిసిందే కదా, పల్లీలు, శనగపప్పు, ఆవాలు అవన్నీ తీసుకుంటున్నాను. తెలిసిన వాళ్ళు ఏమనుకోకండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఛానల్ పేరు జ్యోతిదేవ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి. ఇప్పుడైతే పెనం పెట్టేసుకోవాలండి. పెనం ఏంటి ఇలా ఉందని చూడకండి, నాకు అదే కంఫర్ట్. ఇప్పుడైతే ఆయిలే వేసేసుకుందాం. పోపులు వేసేసుకోవాలండి. పోపులు బాగా వేగించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, ఖచ్చితంగా వేసుకోవాలి. కూరల్లో అయినా ఉప్మాలో అయినా దేంట్లో అయినా సరే కరివేపాకు లేనిది అసలు నేనైతే వండుకోను. మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే తీసేయచ్చు. తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలండి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత టమాటా ముక్కలన్నీ వేసేసుకుందాం. ఇప్పుడైతే క్యారెట్ కూడా వేసేసుకోవాలండి. క్యారెట్ అండ్ జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నాకు ఇక్కడ అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే వేసుకోలేదు. క్యారెట్ ముక్కలన్నీ వేసేయండి. క్యారెట్ ముక్కలన్నీ వేసేసుకున్నాక కాసేపు మూత పెట్టేసుకొని ఉడకనించాలి. సాల్ట్ వేసేసుకోవాలండి. సాల్ట్ అయితే వేసాను. ఇప్పుడైతే కాసేపు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేయండి. ఎక్కువసేపు తిప్పుతున్నాను ఏమనుకోకండి, తిప్పకపోతే అడుగు పట్టేస్తుంది. కాసేపు వదిలేసిన తర్వాత ఇక్కడైతే నూక తీసుకోవాలి. నేనైతే ఉప్మా నూక మీ అందరికీ తెలిసింది, కరాచీ నూక. ఉల్లిపాయ అయితే బాగా వేగింది. ఇది మళ్ళీ ఇంకో కప్పులో మారుస్తున్నాను, ఎందుకంటే వాటర్ కొలత కావాలి కాబట్టి. ఇది శుభ్రం క్లీన్ చేసుకున్నాను. ఈ వాటర్ అయితే వేసేయండి, మినరల్ వాటర్ వేస్తాను. ఒక కప్పు నూకకి 3 కప్పులు వాటర్ వేసుకుంటే ఖచ్చితంగా చాలా బాగా ఉడుకుతుందండి. కరెక్ట్గా సరిపోతుంది. 3 కప్పులు వాటర్ వేసేసుకుందాం. 3 కప్పులు వేసేసుకున్నాక నాకు కొంచెం ఉప్పు తక్కువ అయినట్టు ఉంది కాబట్టి ఉప్పు అయితే వేసానండి. నేనైతే వీడియో తీయలేదు. చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఇప్పుడైతే బాగా మరిగించిన తర్వాత, మరిగింది కాబట్టి నూకైతే వేసేసుకుందాం. ఉప్మా పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, అందరికీ వచ్చిందే. రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఈజీగా అవుతుంది. ఇది నా స్టైల్లో వండింది. నేను ఇలా వండాను ఏంటని ఏమనుకోకండి, నాకు వచ్చినట్టు నేను వండాను. చూడండి, ఉప్మా అయితే రెడీ అయిపోయింది, బాగా ఉడికింది. ఇలా తిప్పుకోవాలి, తిప్పుకోకపోతే అడుగు పట్టేస్తుంది కాబట్టి నేను అలా తిప్పుతున్నాను. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు వేడివేడిగా తినడం ఒక్కటే ఉంది. తినడం ఒక్కటే కాదండి, ఉప్మా అంతా అయిపోయాక మనందరికీ ఉండాల్సిన మెయిన్ పని ఏంటంటే కిచెన్ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఉప్మా రెడీ అయిపోయింది కాబట్టి ఇది పక్కన పెట్టేసుకొని అయితే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి. వంట చేస్తే ఒక గిన్నె కాదు, ఒక 100 గిన్నెలన్నా అవుతాయి. చూడండి, ఇదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ముందు వంటగది క్లీన్గా ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇది తినడం అయిపోయిన తర్వాత గిన్నెలు కూడా తోమేసుకుంటే మొత్తం కంప్లీట్ అయిపోద్ది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.